దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారండి? పొద్దున్నే లేచారా? నేను అద్భుతమైన సభ. ఈరోజు శనివారం బెల్లంపల్లిలో ఉజ్జీవ సభ, ఆదివారం బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు. మనందరం ఎందుకు ఇవన్నీ అంటే క్రైస్తవ బిడ్డలకి ఒకటి ఏకత్వం, ప్రార్థన, ఆత్మీయత, దేవునితో గడపడం ఇవి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే భయంకరమైన దుర్దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. క్రీస్తు మరి మనం ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఈరోజు ఇంకా రక్షణ లేని మారు మనసుని బిడ్డలు ఎవరుంటే, యేసు రక్షకుడు నీ కొరకు నీ పాపల నిమిత్తం రక్తం కార్చాడు, మరణించాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఎందుకు యేసయ్యను నమ్మితే? నిత్య జీవం, నీకంటూ క్షమాపణ, ప్రేమ. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న బలం ఏంటంటే ఒక చక్కటి వాగ్దానం మనతో మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. మరి కీర్తన గ్రంథం 21వ కీర్తన అద్భుతమైన మాట 6వ వచనం. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు నీవు అతను నియమించున్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారణముగా ఉండునట్లు నీవు అతన్ని ఆశీర్వదించున్నావు. నిత్యము ఎప్పుడు కూడా అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఎంత మంచి మాట అండి! ఆయన సన్నిధిలోనే కదా మనకి నిత్యము ఆశీర్వాదం అంటే డబ్బులు అనుకుంటారు అందరూ. ఆత్మీయ ఆశీర్వాదం, స్పిరిచువల్ బ్లెస్సింగ్, స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ మూమెంట్. స్పిరిచువల్గా మనం ఎదుగుతున్న కొద్దీ అన్ని విధాలుగా మనం ఎదుగుతాం. అందుకని నువ్వు నిత్యము ఆశీర్వాదముగా ఉండునట్లు నిత్యము నీకు ఆశీర్వాదమును ఉల్లాసమును నీకు నేను అనుగ్రహించదు. ఈరోజు వాగ్దానం ధైర్యం. నిత్యము ఆశీర్వాదమును ఉల్లాసమును సంతోషమును నీకు అనుగ్రహించేదను. ఆమేనని చెప్పండి. అందరూ ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, దేవునితో గడపండి, వ్యక్తిగతంగా వచ్చి ప్రార్థన చేయించుకోండి, వాక్యం ఎక్కువ చదవండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరం ప్రార్థన చేస్తాం. తండ్రి, ఉదయకాలం బిడ్డలు ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రిసీవ్ చేసుకున్నారో, రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు అయ్యా. ఎవరైతే బాధలు, అప్పుల్లో, సమస్యల్లో విరిగి ఉన్నారో విడిపించయ్యా. ఎవరైతే వారి ప్రియులను పోగొట్టుకుని దుఃఖపడుతున్నారో నీ సమాధానం ఇయ్యయ్యా. ఏ కుటుంబాలు, ఏ పట్టణాలు, ఏ రాష్ట్రాలు, ఏ ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు వారికి నీ సహాయాన్ని పంపుదేవా. ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి క్షేమమిచ్చి వారి ఏ బంధకములను తెంచి వారి వీసాల విషయంలో, ఉద్యోగ విషయంలో, వారి ఆత్మ విషయంలో, ఆర్థిక విషయాల్లో వారికి భద్రత, ప్రొటెక్షన్, క్షేమం దయచేయమని అడుగుతున్నాం. అంతేకాక ప్రభా, మా భారతదేశాన్ని రక్షించి క్షేమకరమైన స్థితి, సమాధానము, మా సస్యశ్యామలము, నా తండ్రి అల్లర్లు, కొట్లాటలు, గొడవలన్నీ అణిచి నీ కృప కొమ్మరించి అందరికీ కూడా మేలు చేసి న్యాయం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. రెండవదిగా క్రైస్తవ సమాజానికి ఐక్యత ఇవ్వండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు, జాషువా జనరేషన్ అపోస్తలు సేవలు ఇవ్వడానికి అద్భుతం చేసి దైవజనుల బిడ్డలని నిత్యము కంచె వేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరి ఇళ్లలో గర్భం లేదని స్త్రీలు ఉన్నారో ఆ గర్భం తెరవబడాలి. ఎవరి ఇళ్లలో ప్రభు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. ఎవరి ఇళ్ల రోగాలున్న యేసు పొందిన గాయముల చేత స్వస్థత. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వారి దాంపత్యం నిత్యము ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డలను దీవిస్తూ నిత్యము వారిని ఆశీర్వదించి నీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచి ఈరోజు కల్వరి పరిచయం నిత్యము ఆశీర్వాదకరంగా ఉండునట్లు శత్రువు నుండి మరుగుపరిచి మీరు తోడై ఉండండి. ఎగ్జామ్ రాసే బిడ్డలు, చదువుకునే పిల్లలు, కాలేజ్, స్కూల్స్కి, ఇన్స్టిట్యూట్ అన్నింటిలో మీ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి, ప్రతి ఒక్కరి విన్నపానికి జవాబిచ్చి కోర్టు కేసులు ఉంటే కొట్టివేయబడి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించబడి, డిప్రెషన్ నుండి తప్పించబడి, సమస్యల నుంచి విడిపించబడి, దిక్కు లేని వారికి, తల్లి లేని వారికి, తండ్రి లేని బీదలకి, పేదలకి అందరికీ నీ సహాయం దయచేసి ఎవరే బాధలున్నా విడిపించి నామని గొప్ప చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ఉదయం 5 నుంచి 6, ఈవినింగ్ 6 to 9 లైవ్ మీకోసం. ఈరోజు శనివారం సువార్త సభ బెల్లంపల్లి. ఎక్కడి నుంచి బెల్లంపల్లికి వచ్చినా చక్కటి ఆరాధన, మంచి అకామిడేషన్, భోజనాలు, సండే ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైతనగర్ హైదరాబాద్లో కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు. మార్నింగ్ 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. దేవుని బిడ్డలారా, మరి 7, 8, 9, 10 4 దినాలు కూడా చక్కటి ఉజ్జీవ సభలు ప్రకాశం జిల్లా గిద్దలూరులో కుటుంబాలుగా పాలు పొందండి. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. 11, 12, 13 బెల్లంపల్లి ఉజ్జీవ సభలు కుటుంబాలుగా వచ్చి పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.